నాకే అర్థం కావడం లేదు, నేను ఎప్పుడు ఊహించలేదు. ఒకసారి ఒక ఎమ్మెల్యే 5 ఏళ్లు కష్టపడతాం. ఎందుకు కష్టపడతాం 5 ఏళ్లు? మళ్ళా తిరిగి ఎన్నికల్లో ఎన్నిక కావడానికి కష్టపడతాం. ఇప్పుడు 5 ఏళ్లు వీళ్ళు ఎంజాయ్ చేశారు. ఎక్కడ ఏది కనపడిస్తే దోచేసుకున్నారు, ప్రజల్ని హింసించారు. మామూలు కాదు, రాక్షసుల మారిగా నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. కానీ మాట్లాడితే వాడి మీద దాడి, వాడి మీద కేసు. ఎక్కడ చూసినా దందాలు, ఇసుక దందా, మద్యం దందా, రౌడీయిజం, రౌడీ మామూలు అన్నీ చేసేశారు. ప్రజలు వీళ్ళని అసహించుకుంటున్నారు. అసహించుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఎమ్మెల్యేలని మంత్రుల్ని ట్రాన్స్ఫర్లు చేసేయడం. అంటే మీరందరూ ఎప్పుడన్నా మీరు కూడా రాజకీయాల్లో ఓట్లు వేశారు, ఎప్పుడన్నా విన్నారా ఇది? ఎప్పుడన్నా కని ఇని ఎరుగా మనకు తెలుసా ఇవి? అంటే ఏంటిది అరాచకం ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే ఈరోజు అతను, నేను అడుగుతున్నా, ఇన్ని సంవత్సరాలుగా 5 ఏళ్లుగా మీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ప్రజల మద్దతు కోల్పోతా ఉంటే నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది? ఎప్పుడైనా పిలిపించి ఒక మాట మీరు మాట్లాడారని అడుగుతున్నా. చూసారా? ఎప్పుడైనా మాట్లాడారైనా? ఎవరన్నా దండించాడా? తప్పని చెప్పాడా? ఈయనకి దొరికింది ఈయన దోచుకున్నాడు, వాళ్ళకు దొరికింది వాళ్ళు దోచుకున్నారు. ఇప్పుడు అంటున్నాడు వీళ్ళకందరికీ సర్వేలు చేశా, వీళ్ళందరూ లాభం లేదని. అసలు సర్వే నువ్వే లాభం లేదంటున్నారు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఈ